సైడ్ రా మా 2 ఓట్ల మా ఎమ్మెల్యే గారు ఉంటే ఎంపీ గారు మా వైఎస్ఆర్ కానీ చాలా ఉంది పంట ఇచ్చారు కదమ్మా అమరావతి అందరినీ తీసుకెళ్ళాము ఆ రోజు అందరినీ తీసుకెళ్ళాము బస్సులో వెళ్ళారు ఎక్కడ తీసుకెళ్ళారు రెండు సార్లు మన వాళ్ళే తీసుకెళ్ళారు 4 సార్లు నాకు రాకుండా వేరే వాళ్ళు వచ్చింది అమరావతిలో స్థలం చూపెట్టండి రెండోది మీటింగ్ తీసుకెళ్ళారా ఒక్కసారి మీటింగ్ 2 సార్లు తీసుకెళ్ళా సార్ తీసుకెళ్ళారు ఒకసారి తీసుకెళ్ళారు అవును అది మామూలు పని మీద మీటింగ్ జగన్ గారి మీటింగ్ ఒకటే జరిగింది నేనైతే 3 సార్లు వచ్చా మీటింగ్ కూడా నాకు మాత్రం రాకుండా చెప్తున్నారు అది మీటింగ్ ఒకటేసారి జరిగింది ఒకసారి మీటింగ్ జరిగింది 3 సార్లు జరగల ఒకసారి కాదు నాన్నగారు చెప్పిన నాన్నగారు ఆఫీస్లోనే ఉంటారు అప్పని చెప్పారు సరేమ్మా ఇప్పుడు అమరావతి అయితే ఆ పట్ట మాత్రం వాల్యూడ్ పట్టాలి అది కోర్టు 2-3 నెలల్లో కొట్టేస్తారు మీకు స్థలం వస్తుంది ఇల్లు కట్టిస్తారు ఓకేనా నమస్కారం రమ్మన్నారు సంతోషంగా చెప్తారు. కొంతమందికి అమరావతిలో స్థలం వచ్చింది, మాకు ఎక్కడ ఇల్లు రాలేదని కొంత ఆవేదన ఉంది. దానికి కారకుడు చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా ఏదైతే పేద ప్రజలకి మంచి చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అమరావతి నిరస్థలాలు కేటాయించి ఇల్లు కడదాం అనుకుంటే ఆ ఇల్లుని కోర్టులో వివిధ తప్పుడుగా పేపర్లు సబ్మిట్ చేసి దాన్ని స్టే తీసుకొచ్చాడు. తప్పకుండా దాన్ని మేము న్యాయపరంగా పోరాడతాం, గెలుస్తాము.
అదే అమరావతిలో మీ అందరికీ కూడా సొంత ఇల్లు కట్టించి మీ అందరికీ కూడా మీ ద్వారా గృహప్రవేశాలు కూడా చేస్తామని చెప్పని చెప్తున్నాం. ఎందుకంటే పేదవారు చక్కగా ఉంటే, పేదవారు సుఖంగా ఉంటే, పేదవారు సంతోషంగా ఉంటే చూడలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. అతను ఎలాగో చేయలేడు. చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అడ్డుపడటం ఇవన్నీ కూడా చాలా దారుణం ఇది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ ఈసారి జగన్ వస్తే మా సొంత ఇల్లు కళ నెరవేరుస్తుందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు. తప్పకుండా వారికి అన్నీ మంచి చేస్తామని చెప్పని వాళ్ళకి తెలియజేస్తున్నాం. కొంత ఇదంతా కూడా కెనాల్కి రైల్వే పట్టాలకి మధ్యలో ఉంది, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారాన్ని కూడా తప్పకుండా కృషి చేస్తామని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా ఆశీర్వదిస్తూ మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటే చాలా సంతోషంగా ఉందని మీ ద్వారా నేను అందరికీ తెలియపరుచుకుంటాను. సార్, వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వైసీపీ ఈసారి అధికారంలో రాదని చెప్పి చెప్పినట్టుగా కొన్ని పత్రికల్లో కనపడతా ఉన్నాయి. దాని గురించి ఏం చెప్తారు? గతంలో అతను వ్యూహకర్త, ఇప్పుడు ఎక్కడ వ్యూహకర్త కాదు. ఎందుకంటే గతంలో అతను అదే పని మీద ఉండేవాడు. మళ్ళీ కొన్నాళ్ళు కాంగ్రెస్లో చేరా అన్నాడు, కొన్నాళ్ళు బీహార్లో మళ్ళీ అక్కడేదో పార్టీ పెట్టా అన్నాడు, ఒక పార్టీలో చేరా అన్నాడు. ఎప్పుడైతే రాజకీయ నాయకుడు అయిపోయాడో అప్పుడు యువకీర్త కింద మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అతనికి ఏంటంటే ఒక ఎజెండా వచ్చేస్తుంది. ఆ ఎజెండాతో ఒక పార్టీని కుంకాయటం, ఒక పార్టీని బురజల్లడం అనేది ఒక ఎజెండాకు ముందుకెళ్తాడు తప్ప అతనికి ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల మీద ఇప్పుడు ఇక్కడ అవగాహన లేదు అతనికి. కేవలం ఏదైనా చంద్రబాబుతో ఆల్రెడీ ఇంతకుముందు కలిసాడు, మీకు గుర్తుంది కదా. చంద్రబాబుతో మిలాఖత్ అయ్యాడు, నారాలోకి స్పెషల్ ఫ్లైట్ తీసుకొచ్చాడు, వాళ్ళతో మాట్లాడుకున్నాడు. వాళ్ళ ప్యాకేజీ ప్రకారమే ప్రశాంత్ కిషోర్ మాట్లాడతాడు తప్ప ప్రశాంత్ కిషోర్కి వాస్తవ సంగతులు తెలియదు. ఇక్కడ కేవలం చంద్రబాబు ప్యాకేజీకి పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉన్నాడో అది పీకే, ఇది పీకేనే. ఇది ప్రశాంత్ కిషోర్, అది పవన్ కళ్యాణ్, ఇద్దరు పీకేలే. ఇద్దరు పీకేలు ఉన్నా కూడా మనల్ని పీకేది ఏం లేదు అతనేది.